నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ వేక్షణ. వేక్షణ, నీ గురించి విశేషాలని చెప్పేసి ఒకసారి. అందరికీ నమస్కారం. నా పేరు వేక్షణ బొబ్బూరు. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను తిరుపతి నుండి వచ్చాను. మా నాన్నగారి పేరు శ్రీ బొబ్బూరు శ్యామ్ సుందర్ రాజు గారు. మా అమ్మగారి పేరు శ్రీమతి హారతి గారు. నేనిప్పుడు పాడబోయే పాట మనసా తుల్లిపడకే, చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. పాడిన వారు జానకమ్మ గారు, రచించిన వారు వేటూరి సుందర్ రామూర్తి గారు, సంగీతం రమేష్ నాయుడు గారు. ఆల్ ది బెస్ట్. మనసా తుల్లిపడకే, అతిగా ఆశపడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభగడియా వచ్చేను రాదు, తొందరపడితే అలుసే మనసా, తెలుసా మనసా తుల్లిపడకే, అతిగా ఆశపడకే. మనసా తుల్లిపడకే, అతిగా ఆశపడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభగడియా వచ్చేను రాదు, తొందరపడితే అలుసే మనసా, తెలుసా మనసా తుల్లిపడకే, అతిగా ఆశపడకే. వేక్షణ సార్, ఏంటి సింగింగ్ నేర్చుకుంటున్నావా? సంగీతం నేర్చుకుంటున్నావా జానకమ్మ గారి దగ్గర నుంచా? లేదు సార్. ఎందుకంటే అంత అద్భుతంగా పాడు. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఏమనుకుంటారో చూద్దాం. బాగా పాడావు, చాలా బాగా. ఏ చదువుతున్నావు? 7th సార్. జానకమ్మ గారి మాతృకకి చాలా దగ్గరగా వెళ్ళావు. థ్యాంక్ యూ సార్. చాలా దూరం వెళ్తావు. థ్యాంక్ యూ సార్. సార్ మైక్ పెట్టే ముందు వేక్షణ అంటే ఏంటి సార్? నిజంగా ఆ అమ్మాయి పేరేంటి? ప్రధన్యకు గానీ ఆ వేక్షణ గానీ నాకైతే అర్థం తెలియదు, నిజంగా తెలియదు. వేక్షణ అర్థం ఏంటి నువ్వే చెప్పు నాకు. అంటే బ్రహ్మ కోడలి పేరు సార్. మనకు తెలియని చాలా ఉన్నాయి, అందులో ఇవి కొన్ని. తెలుగు మాస్టర్ కూడా నువ్వు తెలుగు నేర్పిస్తున్నావు. మీరందరూ ప్రధన్య, వేక్షణ, అబ్బలే పాపం, అభిరాము, అజిత్ రామ్, ఉజ్వల్, వేదాంశ్. పిజ్జా సార్, అతని పేరు పిజ్జా. పిజ్జానా? ఎప్పుడు ఫుడ్ మాట వస్తే పిజ్జా 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 పిజ్జా. లిటిల్ సీజర్ అన్నమాట. జడ్జెస్, చాలా మంచి సింగింగ్ అమ్మా నీది. థ్యాంక్ యూ. చాలా రిఫైన్ గా ఉంది. గమకాలన్నీ స్పష్టంగా పలుకుతున్నాయి నీ గొంతులో. థ్యాంక్ యూ మ్యామ్. మనసా తుళ్ళి పడకే, కే ఎందుకు వినిపించట్లేదు? కే హీ ఇలా ఉంది. నాజల్ టచ్ అయ్యే అక్షరాలు వచ్చిన ప్రతిసారి, అంటే బిగినింగ్ ఆఫ్ ద కాంపిటీషన్ నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కాంపిటీషన్ లో చాలా దూరం వెళ్ళే టాలెంట్ ఉంది. సో ఐ వాంట్ యూ టు గో ఫార్. థ్యాంక్ యూ మ్యామ్. వేక్షణ చాలా మంచి పాట ఎంపిక చేసుకుని పాడావు. అంటే ఇలాంటి పాటలు పాడడం చాలా కష్టం, కానీ మంచి ప్రయత్నం, వెరీ ఆనెస్ట్
attempt. Welcome to Paduta Thiyaga. All the very best. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంగీతం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? శ్రీనిధి గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే, బ్యూటిఫుల్. చక్కగా పాడావు. వెల్కమ్ టు పాడుతా తీయగా. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. మనకి అన్ని ఇచ్చి మనల్ని నడిపించి గెలిపించే శక్తే నాన్న. అలాంటి నాన్నలందరికీ పాడుతా తీయగా తరఫు నుంచి డెడికేట్ చేయబోతున్నాము. కట్టె కాలే వరకు తన మనసులో తలపులో ఆలోచనలో ఊహలో నిత్యం నిన్ను మోసేవాడే నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో. ఏదో ఒకటి చెప్పాలి అనిపించేది ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే నువ్వు పాడితే వినాలి అనిపిస్తోంది అంతే. నా తల్లిని నువ్వు, నీ తండ్రిని నేను. నాన్నగారిని రిప్రజెంట్ చేసే అందరూ పితృ సమానులు. వాళ్ళ పట్ల భయభక్తులు వినపడ్డాయి నాకు పాటలో. చిత్రంగా చూస్తుంది నీ మా ఇద్దరికి సంగీతం పిచ్చితో పాటు ఇంకో పిచ్చి ఉంది. కలిసి రోజు జిమ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం. సంగీతానికి మించినటువంటి ఆనందం అక్కడ పొందుతూ ఉంటాం. ఓన్లీ బాయ్స్ జిమ్ అండి. జగదంబికే పరిపాలయ రఘునాథ. ఎన్నిసార్లు వినాలన్నా నా మళ్ళీ వినాలనిపించే ప్రయోగం. నాన్న సింగరేణి కాలరీస్ లో ఏమైనా మ్యూజిక్ కనెక్షన్ ఉంది. ఇన్నేళ్లు మేము కూడా యాంగిల్ నుంచి ఆలోచించలేదు సార్. మీరు చెప్పినట్టు సింగరేణిలో సింగర్ అన్నది. నేను కథలో కూడా అనుకోలేదు వస్తుందని. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ సార్. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటి లైఫ్ లో అసలు? శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటల పాడే తండ్రి కొడుకులు మేమే. సింగారాల పైరు. ఎన్నో స్టేజ్ల మీద నేను నాన్నగారు ఈ పాట పాడినా ఇది ఎందుకో మాకు తట్టలేదు అసలు. ఇది ఎంత యాప్ట్ గా ఉందో మీ ఇద్దరికి, నిజంగా ఫెంటాస్టిక్. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. పాట ఎంత గొప్పది నిజంగా. కొన్ని కోట్ల గొంతులు తెలియచేయలేని ప్రేమను ఒక పాట చెబుతుంది. ఆ టేక్ ఆఫ్ సంగతి ఎంత కష్టమో యాజ్ అ సింగర్ నాకు తెలుసు. అంతకన్నా తండ్రికి ఏం కావాలండి? అదొక ప్రత్యేకమైన దేవుడిచ్చిన వరం. నా జీవితం ధన్యమైపోయింది సార్. నువ్వు ఏ పాట పాడినా ఒరిజినల్ గా ఎవరు పాడతారో మర్చిపోయేంత బాగా పాడడం నీకు అలవాటు అయిపోయింది. ప్రతి లిరిక్ మా నాన్నకి సెట్ అవుతుంది సార్. పసుపు కుంకుమ ఫేస్కి ఎంతో కళ తెస్తుందని. నాన్నగారు, ముగ్గురు ఆడాళ్ళతో మీరు ఇంట్లో ఎందుకు ఉండటం లేదని నాకు అర్థమైంది. కొట్లో కూర్చుంటాను హాయిగా, మీరు ఏదో ఒకటి చేసుకోండి ఇంట్లో అని. ప్రతి మనిషికి ఎక్కడో చోట ప్రశాంత్ అనేది ఉంటుంది. నాన్న అయినప్పటికీ కూడా నా ఇల్లాలు రాధిక ఆమె సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. జయరామ్కి స్వామి గారు తండ్రి, స్వామి గారికి వీళ్ళందరూ కూడా పిల్లలే. ఒకానొక సందర్భంలోనే మాత్రమే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఆ సందర్భం మీ జీవితంలో ఎప్పుడు అనిపించింది చరణ్? ఫస్ట్ టైం నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏలూరులో జరిగింది. ఎవరే అయ్యా ఈయన, అసలు ఎందుకు ఇంత అప్లాజ్ ఎందుకు ఇస్తున్నారు ఈయనకి అని అనిపించింది. అది ఫస్ట్ ఎవర్ టైం. లాస్ట్ టైం నాన్న లాస్ట్ యాత్ర, ఊరంతా రోడ్లో నించున్నప్పుడు ఏదో బస్ ఎక్కడానికి వెళ్తున్నారు, అందరూ ఊరికి వెళ్తున్నారు అనుకున్నాను నేను ఫస్ట్ తోటకి వెళ్ళేటప్పుడు.